కలచపాడు మండలంలోని మహానందిపల్లిలో ఆశా వర్కర్ నియామకం వివాదాస్పదంగా మారింది. అర్హత కలిగిన స్థానిక అభ్యర్థిని పక్కన పెట్టి నాన్ లోకల్ వ్యక్తిని ఎంపిక చేశారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధన పాటించకుండా సరైన సర్టిఫికెట్ లేని అభ్యర్థికి పోస్ట్ ఇచ్చారని ఆమె ఆవేదన చెందారు. ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని పేర్కొన్నారు. ఆశా వర్కర్ నియామకంలో రాజకీయ డబ్బు ప్రాబల్యం ఉందని ఆరోపిస్తూ బాధితురాలు న్యాయం చేయాలని కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మేగడ సువార్తమ్మ, మహానందిపల్లె గ్రామం, కలసపాడు మండలం. నేను ఈరోజు మహానందిపల్లె గ్రామంలో ఆశా వర్కర్ నియామక విషయంలో జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడబోతున్నాను. నాతో పాటు చాలామంది కూడా ఆ పోస్టుకు అప్లై చేసుకున్నారు. అందరికీ విద్యా అర్హతలు ఉన్న వాళ్ళే. అయితే అందులో ఒక క్యాండిడేట్ వచ్చేసి అప్లై చేసిన కొద్ది రోజుల నుంచి ఆ పోస్ట్ నాకే వస్తుంది అని ఊర్లో చెప్తూ ఉంది. అయితే ఈ విషయంలో నేను ఆ క్యాండిడేట్ గురించి 2 మైనస్ విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆ అమ్మాయి ఆ ఊరికి కూతురు, కోడలు కాదు. తను చాగల్మరి మండలానికి సంబంధించి పెళ్లి చేసుకుంది. తన భర్త అక్కడుంటాడు. ఆ అమ్మాయి కొన్ని కారణాల వల్ల ఇంట్లో ఉండిపోయింది, అంతే. నెక్స్ట్ వన్, తనకి 10th క్లాస్ ఒరిజినల్ మార్క్ లిస్ట్ లేదు. సో నేను ఈ 2 విషయాలను మెన్షన్ చేస్తూ ఒక అర్జీ రాసి నేను కలసపాడు మండలము మెడికల్ ఆఫీసర్ గారికి ఒక అర్జీని సబ్మిట్ చేసిన. అలాగే డిఎంహెచ్ ఆఫీసులో కూడా నేను ఈ విషయాలను మెన్షన్ చేస్తూ కరెక్ట్ అభ్యర్థిని సెలెక్ట్ చేయండి, ఎవరికి ఇచ్చినా పర్లేదు, కానీ కరెక్ట్ అభ్యర్థిని మాత్రం సెలెక్ట్ చేయండి, ఇలా ఉంది సిచ్యువేషన్ అని నేను ఆ డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్ళి అర్జీ సబ్మిట్ చేసిన. అలాగే కలెక్టర్ ఆఫీసులో కూడా నేను ఒక అర్జీని సబ్మిట్ చేసిన. ఇలా చేసినప్పటికీ కూడా అదే అభ్యర్థిని సెలెక్ట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేశారు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే టయానికి బేసిక్ ఫార్మాలిటీస్ అంటే తన దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ ఉందా లేదా, మరి మేము అర్జీలో ఏ విషయాలైతే మెన్షన్ చేశామో ఆ విషయాలను వాళ్ళు ఏమాత్రం పరిగణలోనికి తీసుకోలేదు. వాళ్ళకు నచ్చిన క్యాండిడేట్నే రాజకీయ పరంగా వాళ్ళు నచ్చిన క్యాండిడేట్నే సెలెక్ట్ చేశారు. మరి నేను మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతున్నాను ఈ వీడియో ద్వారా, భర్తతో గొడవలు పడి పుట్టింట్లో ఉండిపోతున్న కూతుర్లకు మీరు జాబులు ఇచ్చుకుంటూ పోతే ఆ ఊర్లో ఉంటున్న కోడళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అర్హతలు ఉన్నాయి, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? రేపు ఆ అమ్మాయి భర్తతో కాంప్రమైజ్ అయ్యి పిల్లల కోసమైనా కాపురానికి వెళ్ళిపోతుంది. మీరెవరైనా ఆ అమ్మాయిని ఆపుతారా? ఈ విధంగా చూసుకుంటే నాతో పాటు అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అన్యాయమే జరిగింది. ఈ వీడియో ద్వారా నేను నిరుపేద నిరుద్యోగులకు చెప్పే విషయం ఏంటంటే, నీకాడ క్వాలిఫికేషన్ ఉందా, సీనియారిటీ ఉందా, రిజర్వేషన్ ఉందా, టాలెంట్ ఉందా చూడరు. నీకు రాజకీయం ఉందా, డబ్బు ఉందా, నీదే న్యాయం జరుగుతుంది. ఎందుకు నేను ఇప్పుడు ఈరోజు ఇంత ఆవేశపడుతున్నానంటే, నాకు గత 20 సంవత్సరాలుగా జరిగిన అన్యాయము ఇదే. నేను గత 20 సంవత్సరాలుగా మానందిపల్లెలో లోకల్గా పడుతున్న ప్రతి పోస్టుకు నేను అప్లై చేసుకుంటూనే వస్తున్నాను. నాకు ఈ పోస్టుకు న్యాయం జరుగుతుంది, నాకు ఈ పోస్టుకు న్యాయం జరుగుతుంది, ఈ ఉద్యోగం వస్తుంది, నేను అప్లై చేసుకుంటూనే పోతున్నాను. కానీ నాకు ఇంతవరకు ఏ పోస్టు కూడా న్యాయం జరగలేదు. డబ్బు రాజకీయం ఉంటేనే న్యాయం జరుగుతుంది, లేదంటే మాలాంటి వాళ్ళే పక్కన పడేస్తారు. మేము ఇచ్చిన అర్జీలు కూడా పట్టించుకోరు. నాకు జరిగింది అదే. ఇప్పుడు నాకు 10th ఇంటర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంది. ఏ విషయానికి కూడా లోకల్లో నా విద్యా అర్హతల కోసం పెట్టుకున్న ప్రతిదానికి నాకు అన్యాయమే జరుగుతుంది. ఇప్పుడు మాకు ఊర్లో మా ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. నా భర్తకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. నాకు కూడా తండ్రి లేరు. మాకు ఆ ఊర్లో చేసుకోవడానికి సరైన పని లేక ఊర్లమ్మడి తిరుక్కుంటూ పనులు చేసుకుంటున్నాము. ఈ జాబు వస్తేనన్నా ఆ ఉండూరులో ఉండి పని చేసుకోవచ్చని ఎంతో ఆశతో నేను ఈ జాబుకు అప్లై చేసుకున్నాను. కానీ నాకు న్యాయం జరగలేదు, నిరాశనే మిగిలింది. ఈ సభ్య సమాజంలో న్యాయానికి కాలం లేదు, నిరుపేదలకు న్యాయం జరగదు. డబ్బు రాజకీయం ఉంటేనే న్యాయం జరుగుతుంది.